నమస్కారం ఎస్ఎస్9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైజాక్ అయిన నౌకలోని సిబ్బంది సురక్షితం. వీడియోను షేర్ చేసిన నేవీ అధికారులు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించిన మాజీ క్రికెటర్. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెత్త ముఖ్యమంత్రి అని ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ. గుంటూరు జిల్లాలో తెలుగు యువత వినూత్న ప్రదర్శన. ప్లాస్టిక్ సంచులలో నీళ్లను నింపి నెత్తిపై పెట్టుకుని వినూత్న నిరసన. ఆఫ్రికా దేశమైన సోమాలియా అరేబియా సముద్ర తీరంలో గురువారం ఓ కార్గో నౌక హైజాక్కు గురైన విషయం తెలిసిందే. లైబీరియా జెండాతో ఉన్న కార్గో నౌక ఎంవి లీలా నార్ఫోక్లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. హైజాక్ సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. సముద్ర గస్తీ విధుల్లో ఉన్న ఐఎన్ఎస్ చెన్నైతో సహా మరో పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తో రంగంలోకి దిగింది. హైజాక్ అయిన నౌకలోని సిబ్బందితో కాంటాక్ట్ అయింది. అనంతరం నౌకను వదిలి వెళ్లిపోవాల్సిందిగా హైజాకర్లను హెచ్చరించింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రానికి హైజాక్ కు గురైన నౌక వద్దకు చేరుకుని అందులోని 15 మంది భారతీయులతో సహా మొత్తం 21 మందిని సురక్షితంగా రక్షించారు. అధికారులు చేసిన ఈ సాహసానికి సంబంధించిన వీడియోను భారత నేవీ ఎక్స్ లో పోస్టు చేసింది. సొమాలియా తూర్పు అరేబియా సముద్ర తీరానికి 300 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలు ఈ మర్చెంట్ నౌకను హైజాక్ చేశారు. ఇది బ్రెజిల్లోని పోర్టు డు అకో నుంచి బహ్రెయిన్లోని ఖలీఫా బిన్ సల్మాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నౌకలోకి ప్రవేశించిన 6 సాయుధ దుండగులు హైజాక్ చేసినట్లు తెలుస్తుంది. హైజాక్కు గురైన వెంటనే నౌక సంబంధిత సమాచారాన్ని యూకే ఎంటీఓ పోర్టల్కు పంపింది. ఆ తర్వాత వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీ అప్రమత్తం చేయడంతో భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ P-81 ప్రిడేటర్ డ్రోన్ల సాయంతో నౌకపై నిరంతరం నిఘా పెట్టింది. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశారు. వైసీపీని వీడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొంతకాలం రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఏం చేయబోతున్నది తగిన సమయంలో వెల్లడిస్తానని రాయుడు తెలిపాడు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రాయుడు 10 రోజులు తిరగకుండానే ఆ పార్టీని వీడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తున్నట్లు రాయుడు వారం క్రితం ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరటం ఆనందంగా ఉందని అన్నారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన రాగద్వేషాలకు అతీతంగా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు సపోర్టుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు తెలిపారు. అయితే ఈలోపే ఆయన వైసీపీని వీడటం మిస్టరీగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు కొంతకాలంగా రాజకీయాల మీద ఆసక్తి కనపరిచారు. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. సీఎం జగన్కు మద్దతుగా పలుమార్లు ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని పార్టీలోకి చేర్చుకోవటం జరిగింది. అనుకున్నట్లుగానే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక సీఎం జగన్ను కలిశాడు రాయుడు. ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కలియ తిరిగారు. పలు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం డిసెంబర్ 28వ తేదీన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు గుంటూరు ఎంపీ సీట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఎంపీ సీటు పైన రాయుడుకు హామీ ఇవ్వలేదా? ఆయన అసెంబ్లీకి వెళ్లాలనుకున్నారా? అందుకు వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా? త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్ చేయటం వెనక అర్థమేంటి? వేరే పార్టీలో చేరే ఉద్దేశంతో రాయుడు ఉన్నారా? కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో జనసేనలోకి వెళ్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ రాయుడు సమాధానం చెప్పాలి. ఆనాడు తెలుగుదేశం పిలుస్తోందిరా కదలిరా అని ఎన్టీఆర్ గారు పిలుపునిస్తే అది ఒక ప్రభంజనమైంది. ఉద్యమ స్ఫూర్తి నింపింది. ఆ రోజు ఆ ఉద్యమానికి ప్రజలే సారథ్యం వహించి పార్టీని గెలిపించారు. ఈరోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రా కదలిరా, ఇది మీ అందరి బాధ్యత. కనిగిరి సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని పిలిపించారు. అది ఒక ప్రభంజనమైంది, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు. అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం వహించి గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా, ఇది మీ అందరి బాధ్యత. మేం వేదిక పైనుండే వ్యక్తులమే కాదు,
నేను పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇది మనందరి సమిష్టి బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ రోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా తయారు కావాలి. అది చేసుకునే సత్తా మనకుంది, తెలివితేటలున్నాయి. కానీ ఈరోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక చెత్త ముఖ్యమంత్రి అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. శనివారం నగర పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పొట్టి శ్రీరాములు నగర్, శ్రీనగర్ ప్రాంతాలలో 4వ రోజు బీజేపీ విజయ సంకల్ప పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు శనక్కాయల అరుణ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో వల్లూరు జయప్రకాష్ నారాయణ శనక్కాయల అరుణ మాట్లాడారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతుందని తెలిపారు. బీజేపీ పాలనతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని చెప్పారు. గత 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ రకమైనటువంటి అభివృద్ధి దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇచ్చినటువంటి నిధులు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి విభజన చట్టంలో లేకపోయినా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం కోసం, అదేవిధంగా మన గుంటూరు నగరానికి, ఈ నియోజకవర్గానికి, పశ్చిమ నియోజకవర్గానికి ఏ రకమైనటువంటి నిధులు ఇచ్చారో ప్రజలందరూ కూడా వివరిస్తూ, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క గడపకి కూడా నరేంద్ర మోడీ గారు కరోనా సమయంలో ఏ రకంగా ఆదుకున్నారు, గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 5 కేజీలు బియ్యం ఇస్తున్నటువంటి విషయం, అదేవిధంగా గుంటూరు నగరానికి ఇచ్చినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి 540 కోట్ల రూపాయల నిధుల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య గురించి ప్రజల దృష్టికి తీసుకెళ్లేదానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని ఈ ముఖ్యమంత్రి డైవర్షన్ చేసుకుంటూ కనీసం వీధి మూలల్లో ఉన్నటువంటి చెత్తను కూడా తీలేనటువంటి ఒక చెత్త ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసే దానిలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ 4వ రోజు విజయ సంకల్ప యాత్ర చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఒక్కటే విషయాన్ని తెలియజేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అయోధ్య రామాలయ నిర్మాణంతో పాటుగా ఈ దేశాన్ని కూడా రామరాజ్యం తెచ్చేదానికి దిశగా వారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వారి పట్ల అందరూ కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ కమలం పువ్వు గుర్తుకు రాబోయే రోజుల్లో మద్దతు ప్రకటిస్తామని చెప్పి ప్రజలందరూ తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రిని స్థానిక పార్టీలన్నింటినీ కూడా ద్వేషిస్తూ వీళ్ళు చేసినటువంటి అరాచకాలని కూడా వాళ్ళు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో జైత్ర యాత్రని గుంటూరు 2 నియోజకవర్గంలో చేపట్టాము. మోడీ గారు చేపట్టిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ రోజున ముందుకు వెళ్తూ ఉన్నాము. 9 సంవత్సరాలుగా అరాచకం పాలనలో ఈ రోజున ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు 2కి ఇచ్చినటువంటి 500 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఎటు మాయం చేశారో మాయం చేసేసారు. దాన్ని ముందు పట్టించుకున్న నాదుడే లేడు, అడ్రస్ లేదు. చెత్త మీద పన్ను, ఇసుక మీద పన్ను, సారా మీద పిచ్చి పిచ్చి పన్నులు ఈ రకంగా చేసి ప్రజల్ని పీడించుకున్నటువంటి ఈ రాక్షస రాజ్యం పోవాలి. భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం రావాలని కోరుకుంటూ ఈ విజయ సంకల్ప యాత్ర ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా మాకు జేజేలు పలుకుతా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం 11:30 సమయంలో నగరంలోని బ్రాడీపేటలో గల యూటీఎఫ్ కార్యాలయంలో మోడీ హటావో దేశ్ బచావో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిఐటియు, సిఐటియుసి, పలు వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకపడిందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించని ప్రధానిగా నరేంద్ర మోదీ మిగులుతారని వ్యాఖ్యానించారు. గెలిపించేది నరేంద్ర మోడీకి అప్పచెప్పేది ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లు ఆ బాధ్యత తీసుకుని ఒక రకంగా ఎన్నికల్లో కార్పొరేట్లు పెట్టుబడి పెడతారు. వాళ్ళ బొమ్మలాగా నరేంద్ర మోడీని పెడతారు. నరేంద్ర మోడీకి కావాల్సింది మనువాదం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని తీసేసి మనువాద రాజ్యాంగాన్ని అమలు జరపడం తప్ప మరొక ఎజెండా నరేంద్ర మోడీకి, కార్పొరేట్లకి ఆ రకమైన సహకారం అందిస్తూ ఈ రకంగా రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి దేశాన్ని హిందూ దేశంగా మార్చి మతాల మధ్యన ఉన్మాదపు మంటలు రేపి దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పటికే తీసుకొచ్చారు. అనేక ఉదాహరణలు మనం చూసాం. దాంట్లో మణిపూర్ చూసాం, యూపీలో రోజు జరుగుతున్న మారణకాండ చూస్తున్నాం. అలాగే ఇప్పుడు భక్తి పేరుతోటి రామ మందిరం అక్షంతల పేరుతోటి దేశమంతా పంపిణీ చేస్తున్నటువంటి ఇవి అక్షంతలు కాదు, విద్వేషపు మూలాల్ని నాటే ప్రయత్నం చేస్తా ఉన్నా. అంటే ఎన్నికల లోపు అందరికీ మొత్తం హిందూ అనేటటువంటి వాళ్ళందరికీ వాళ్ళ మెదళ్ళని వాళ్ళకు కాకుండా చేసి ఉన్మాదపు రాక్షసత్వం వాళ్ళ మెదడులోకి పోయి మోడీయిజాన్ని ఎక్కించే ప్రయత్నంలో భాగమే రామ జన్మభూమి మందిరం కానీ, అలాగే అక్షంతలు చల్లే కార్యక్రమం కానీ ఇదంతా కొనసాగుతుంది. మీడియాలో కూడా విపరీతమైన ప్రచారం ఇస్తా ఉన్నారు. ఇక్కడే కర్ణాటక ఉదాహరణ, తెలంగాణ ఉదాహరణ మనం తీసుకోవాల్సిన అవసరం. కర్ణాటకలో మేధావులందరూ కలిసి ప్రజలారా తెలుగు యువత వినూత్న ప్రదర్శన. ప్లాస్టిక్ సంచులతో నీళ్లను నింపి నెత్తిపై పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. నీటి సంచులను నేలకేసి పగలగొట్టి నిరసన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో నీటి మూటలను నెత్తిపై పెట్టుకొని గుంటూరు లాడ్జి కూడలిలో అంబేద్కర్ విగ్రహం వరకు నడుచుకుంటూ వచ్చి వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి మాటలు నీటి బుడగలుగా మారాయని తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నీటి బుడగలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన మాటలు నీటి మాటలేనా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు తూతూ మంత్రంగా నోటిఫికేషన్ విడుదల చేసిన రాజకీయాల లబ్ధి కోసమేనా అని ప్రశ్నించారు. రోస్టర్ విధానాన్ని పాటించని నోటిఫికేషన్ ఎందుకు? ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసేలా నోటిఫికేషన్స్ ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి అధికారంకి వచ్చి 5 ఏళ్లు గడుస్తున్న హామీలు నెరవేర్చకుండా ఈరోజు అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా, మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా, అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి ఏటా మెగా డిఎస్సీలు పెడతాను, ప్రతి సంవత్సరం పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాను, అలాగే రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టులు, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను ముఖ్యమంత్రి గారు, అలాగే మద్యపాన నిషేధం చేస్తాను, పోలవరం పూర్తి చేస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి పూర్తి చేస్తాను, అలాగే రోడ్లు వేస్తానన్న ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ హామీలన్నీ ఇంట్లో మర్చిపోయి నిద్రపోతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ లోకాన్ని 4 ఏళ్ళు అయిపోయి 5వ ఏళ్ళలోకి వచ్చాం. జనవరి 1 అయిపోయింది, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సీ లేదు, అలాగే రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ లేదు,
పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. వీటన్నిటినీ అటకెక్కించిన ముఖ్యమంత్రి గారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు కుదుర్చుకొని 17 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 5.7 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి ముందే చెప్పారు, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు 5.7 లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పి. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్లకు కక్కుర్తిపడి పెట్టుబడుల పరిశ్రమలు తరివేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే 17 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తరివేశారో తద్వారా 34 లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండిపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే అధికారంలో రాగానే ప్రభుత్వం చేసే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాల్లో యువతకు భాగస్వామ్యం కల్పిస్తాను, వాళ్ళకి వర్క్ సెలెక్ట్ చేస్తానన్న ముఖ్యమంత్రి గారు. యువతను నిరుద్యోగ యువతను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దామన్న ముఖ్యమంత్రి గారు వాటిని గాలికి వదిలేశారు. అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు డిఎస్సీ పెట్టి 17,501 పోస్టులు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఒక డిఎస్సీ కూడా భర్తీ చేయని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అందుకు నిరసనగా ఇది జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లుగా చూసి గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంఆర్పీఎస్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేడు యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చారు. యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థి ఫెడరేషన్ సదస్సు నిర్వహించుకోవాలని కాలేజీ యాజమాన్యాన్ని కోరగా వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఎంఆర్పీఎస్ విద్యార్థి సంఘం క్యాంపస్ ముట్టడికి పిలుపునిచ్చింది. రాజకీయ సభలు, సమావేశాలు, పొలిటికల్ నాయకులకు ఉదారంగా కాలేజీ క్యాంపస్ను అధికారికంగా అందించే యాజమాన్యం విద్యార్థి సమస్యలపై చర్చించుకోవటానికి తమకు అనుమతి నిరాకరించడానికి జీర్ణించుకోలేని విద్యార్థి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో క్యాంపస్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయి పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. కాలేజీ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. యూనివర్సిటీకి వెళ్లే అన్ని రహదారుల్ని దిగ్బంధనం చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయాలు ఎదుట, అలాగే యూనివర్సిటీ కార్యాలయాలు ఎదుట మహాధర్నాలు నిర్వహించాలని చెప్పేసి మా అధినాయకుడు మందాకృష్ణ మాది గారు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఆయన ఆదేశాల్లో భాగంగానే ఈరోజు నాగార్జున యూనివర్సిటీ ఎదుట మేము ఈరోజు మహాధర్నాకు మేము కూర్చోవడం జరిగింది. మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ జనవరి 6వ తారీఖున ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించాలని చెప్పేసి గౌరవనీయులు మందకృష్ణ మాది గారు నిర్ణయించడం జరిగింది. ఆయన యొక్క ఆదేశాల మేరకు మాదిగ విద్యార్థుల్లో వర్గీకరణ ఉద్యమంలో మాదిగ విద్యార్థులను ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి, అలాగే మాదిగ విద్యార్థుల్లో చదువుకున్నటువంటి యువత నిరుద్యోగులుగా ఉన్నారు, నిరుద్యోగులుగా ఉండబడినటువంటి యువతకు ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనేటటువంటి ఒక అవగాహన కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో జాతీయ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం. మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారును డిసెంబర్ 18వ తారీఖున ఎంఆర్పిఎస్ ప్రతినిధి బృందం జాతీయ మహాసభకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా మేము ఒక వినతి పత్రం అందించడం జరిగింది. మరి మేము ఇచ్చినటువంటి ఈ వినతి పత్రానికి స్పందనగా రాజశేఖర్ గారు వైస్ ఛాన్సలర్ గారు నేను మాదిగలు పెట్టుకుంటున్నటువంటి ఈ మీటింగ్కు అనుమతి ఇవ్వడం సాధ్యపడదని చెప్పేసి అని స్పష్టంగా చెప్పారు. మరి ఇతర విద్యార్థి సంఘాలు, వైసీపీ విద్యార్థి సంఘాలు, టీడీపీ విద్యార్థి సంఘాలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సమావేశాలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మరి మాదిగ విద్యార్థి సమైక్యకు ఎందుకు మీరు జాతీయ మహాసభ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వరో చెప్పాలని చెప్పేసి మేము వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారిని నిలదీయడం జరిగింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ఆదేశాల మేరకు సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ కోఆప్షన్ మెంబర్ పసల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 3,000 రూపాయల పెన్షన్తో పాటు నూతనంగా మంజూరు అయిన పెన్షన్లను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేసే బృహత్తర కార్యక్రమాన్ని
పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ నెలకు 3,000 రూపాయలను పెంచడంతో పాటు కుల మతాలకు అతీతంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, సంక్షేమ పాలన కావాలంటే మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ ఎర్ర బుల్లి వీర్రాజు, వార్డు మెంబర్లు బద్ది కృష్ణ, ఎర్ర ఇమ్మంది అబ్బు, సచివాలయం కన్వీనర్లు సూతి ప్రసన్న కానూరి, దుర్గా ప్రసాద్, సూతి వెంకట శ్రీనివాసు, నాయకులు కోలా చంటిబాబు, బద్ది బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పత్తిపాడు నుంచి ఎలక్షన్ మండలంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఆ రోజు పెన్షను 2,000 రూపాయల పెన్షను 1,000 రూపాయలు ఉండేది, తర్వాత 2,000 2,000 నుంచి దీన్ని ఇలాగా 1,000 రూపాయలు 3,000 వరకు తీసుకెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే తపాలుగా ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుకుంటూ ఈవేళ 4 సంవత్సరాలు పూర్తి దగ్గర పడడంతో ఈవేళ 3,000 రూపాయలు కూడా పెన్షన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట నిలబెట్టుకున్న రాజకీయాల్లో చరిత్రలో నిలిచిపోయి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చాడో పాదయాత్రలో అదే మాట ఈవేళ నెరవేర్చుకోవడం కూడా జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఆదేశాల మేరకు మన గ్రామంలో ఈ కొత్తగా వచ్చిన పెన్షన్ నూతన పెన్షన్గా అలాగే 2,750 నుంచి మళ్ళీ 250 రూపాయలు వేసి 3,000 రూపాయల పెన్షన్ ఈవేళ గ్రామంలో మీ అందరికీ ఈవేళ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పత్తిపాడు నుంచి మన ఎమ్మెల్యే గారు కూడా ఆదేశాల ప్రకారం చెప్పడం జరిగింది. మిమ్మల్ని అందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారం మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాట ఇచ్చాడో ఒక ఎస్సీ బీసీ కానీ ఒక ఎస్సీ ఎస్టీలు కానీ లేకపోతే కాపు నేస్తం కానీ అమ్మఒడి కానీ ప్రతిదీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ హామీ కూడా చూసే తప్పకుండా అన్ని హామీలు కూడా నెరవేర్చుకుండే. తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లిలో శ్రీనిధి డెవలపర్స్ శ్రీ ఫార్చ్యూన్ హోమ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంటీఎంసీ కమిషనర్ నిర్మలా కుమార్, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ కమిషనర్ మనీష్ కుమార్ సింగ్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రాధిక పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి బ్రోచర్ను ఆవిష్కరించారు. తదనంతరం మాట్లాడుతూ భవిష్యత్తులో శ్రీనిధి డెవలపర్స్ శ్రీ ఫార్చ్యూన్ హోమ్స్ మరిన్ని ప్రాజెక్టులు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనిధి డెవలపర్స్ శ్రీ ఫార్చ్యూన్ హోమ్స్ ప్రతినిధి కొండా ప్రతాపరెడ్డి మాట్లాడారు. ఫార్చ్యూన్ హోమ్స్ లో 40 ప్లాట్స్ నిర్మించడం జరిగిందని, గత 4 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు నిర్మించే ప్లాట్లో 30 డబుల్ బెడ్రూమ్లు, 10 ట్రిపుల్ బెడ్రూమ్లు ఉన్నాయని తెలిపారు. Good afternoon. I am Manish Kumar Singh, DGM State Bank of India, Vijayawada. And today, as we are present here for brochure inaugural ceremony of this Fortune Homes, which is developed by Srinidhi Developer, and I wish them a very good luck for their ongoing project as well as this project also. So best of luck for this project as well as ongoing project. శ్రీ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ లాస్ట్ 4 years నుంచి తాడేపల్లిలో చాలా ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాము. శ్రీ ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 40 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశాము. ఇందులో 30 2 BHK ఫ్లాట్స్ అండ్ 10 3 BHK ఫ్లాట్స్ ఉన్నవి. ఈ ప్రాజెక్ట్ని లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాము. దీని షార్ట్ టైంలోనే ఈ ప్రాజెక్ట్ని చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ని 24 దిస్ ఇయర్ జూన్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. చాలా క్వాలిటీతో మంచి గుడ్ స్పెసిఫికేషన్స్తో ఈ ప్రాజెక్ట్ని మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము అప్కమింగ్ ప్రాజెక్ట్స్గా కూడా తాడేపల్లిలో విల్లా ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాము. అదేవిధంగా ఓపెన్ ఫ్లాట్స్ కూడా చేయబోతున్నాము. ఇన్ ఫ్యూచర్ చాలా ప్రాజెక్ట్స్ ఇక్కడ చేయాలనుకుంటున్నాము. మీ అందరూ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అంగన్వాడీల సమ్మెపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ మాట్లాడుతూ నేడొక ప్రకటన విడుదల చేశారు. గత 26 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికల సాధన కోసం సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని చెప్పారు. అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపకుండా సమ్మెపై ఎస్మా ప్రయోగించడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశ వైఖరికి పరాకాష్టాన్ని మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగాన్ని విరమించాలని డిమాండ్ చేశారు. సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా అంగన్వాడీల సమస్య పరిష్కరించాలని, దీనికి కృషి చేయాలని హితో పలికారు. ప్రజాతంత్ర వాదులంతా రాష్ట్ర ప్రభుత్వ చర్యల్ని ఖండించాలని కోరుతున్నానని చెప్పారు.
గత 26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం కోరుకుంటా ఉంది. అసలు నేను అడుగుతా ఉన్నా 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు 1 గంట సేపు టైం కూడా కేటాయించడం లేదు. నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు, లేదా చట్టాన్ని అమలు చేయవు. పోనీ ఆ 2 చేయకపోతే మరి నీవు చెప్పింది ఏమైనా అమలు చేస్తావంటే నీవు చెప్పింది కూడా అమలు చేయవు. నీవే స్పష్టంగా చెప్పావు కదా తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. మరి నీకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కాబట్టి ఏమంటే నీవు ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, ఒకరి కిందికి ఒకరి పైకి, దాంట్లో నేను మునిగి తేలుతూ ఉన్నావు. కాబట్టి అంటే ప్రజాతంత్ర శక్తులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అతి తక్కువ వేతనాలకు పనిచేసే వాళ్ళపైన ఈ రకంగా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ప్రజాతంత్ర బాధలందరూ కూడా దీన్ని ఖండించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే వారితో చర్చించి సామరస్యపూర్వకంగా వారిని పరిష్కారం చేయాలి. లేదంటే ఖచ్చితంగా నీవు అనుకుంటావు అధికారం నీకుందని, అధికారం నీకు 3 నెలలు మాత్రమే ఉంటుంది, నీ అధికారాన్ని లాక్కుంటారని కూడా చెప్తాను. విజయవాడ నగరానికి తలమానికమైన బీసెంట్ రోడ్ నందు లలిత షాపింగ్ మాల్ ను నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు పాల్గొన్నారు. సరికొత్త అధునాతన నూతన వస్త్రాలను ఈ షాపింగ్ మాల్ నందు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారని చెప్పారు. కావున నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, ఈ సరికొత్త షాపింగ్ అనుభూతిని పొందాలని ఆకాంక్షించారు. ఈరోజు బీసెంట్ రోడ్లో లలిత షాపింగ్ మాల్, అలాగే రంగనాథ్ వారి మిత్రులు అందరూ కూడా కలిసి ఒక పెద్ద షోరూమ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. బీసెంట్ రోడ్ అంటే మనకు తెలుసు, బట్టలకి రకరకాలైనటువంటి దానికి అన్నిటి కూడా పేరెన్నికగన్నటువంటి ప్రాంతం విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్. ఇక్కడ రకరకాలైన ఒక మెన్స్ వేర్ తప్ప అన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతాయని మనకి ఈ షాప్ చూస్తే అర్థమైంది. కాబట్టి ఈ బీసెంట్ రోడ్లో అందరి యొక్క మన్ననలు, ప్రజల యొక్క మన్ననలు పొంది రాబోయే రోజుల్లో దినదిన ప్రవర్ధమానంగా ఇతర ప్రాంతాల్లో కూడా రావాలి. కాబట్టి వారు ఈ రంగనాథ్కి వారి మిత్రులందరికీ కూడా లలిత షాపింగ్ మాల్ పేరు మీద ఈరోజు బీసెంట్ రోడ్లో 4 అంతస్తుల మెగా షోరూమ్ ఓపెన్ చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు శారీస్, పట్టు హై ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో లేడీసు, లెహంగాసు, కుర్తీస్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్లో బాయ్స్కి, గర్ల్స్కి రెడీమేడ్ ఉంటాయి. 4వ ఫ్లోర్లో కూడా ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి. 1+1 ఆఫర్లు, అప్ టు 50% ఆఫర్లు, చాలా రకరకాల ఆఫర్లన్నీ ఉన్నాయి. సంక్రాంతి, పెళ్ళిళ్ళ సీజన్ సందర్భంగా ఇంకా చాలా ఐటమ్స్తో మీ ముందుకు వస్తామని అందరూ ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రంగనాథ్ బుద్ధ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హైజాక్ అయిన నౌకలోని సిబ్బంది సురక్షితం. వీడియోను షేర్ చేసిన నేవీ అధికారులు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించిన మాజీ క్రికెటర్. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెత్త ముఖ్యమంత్రి అని ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ. గుంటూరు జిల్లాలో తెలుగు యువత వినూత్న ప్రదర్శన. ప్లాస్టిక్ సంచులలో నీళ్లను నింపి నెత్తిపై పెట్టుకుని వినూత్న నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.